ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఏడాది చైత్రమాసంలో వస్తున్న వసంత పంచమి, శ్రీ పంచమిలలో శ్రీ పంచమి ఒక విశిష్టత ఏంటి, ఆ రోజు పూజలు ఎలా నిర్వహించవచ్చు అనే విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, ఈ చైత్రమాసంలో వస్తున్న వసంత పంచమి రోజునే శ్రీ పంచమి కూడా వస్తుంది. మరి ఆ రోజు ఆ విశిష్టత ఎలా నిర్వహించుకోవాలి, వసంత పంచమిని తోడుగా శ్రీ పంచమిని కూడా ఎలా పూజలు జరుపుకోవాలి? తప్పకుండా. అంటే ఏదైతే చైత్రమాసంలో వచ్చే పంచమి ఉందో అది ఎప్పుడు కూడా వసంత పంచమి అనేది, శ్రీ పంచమి అనేది అలాగే అవతం అనేది ఉంటుంది. తర్వాత అక్కడక్కడ చెదురుమదురుగా కూడా ఇదే రోజు నాగపంచమిగా కూడా, అంటే మనకి శ్రావణ మాసంలో వచ్చేది నాగపంచమి. ఇక్కడ వాళ్ళందరూ అంటే తెలంగాణలో ఎక్కువ మంది శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగపంచమిగా చేసుకోవటం అనేది, ఆంధ్రాలో వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే చవితి ఏదైతే ఉంటుందో దాన్ని నాగుల చవితిగా చేసుకోవటం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు వసంతకాలంలో వచ్చే ఈ వసంత ఋతువులో వచ్చే పంచమి కూడా అక్కడక్కడ నాగుల ఆరాధన అనేది కూడా ఉంటుంది, నాగదేవత ఆరాధన కూడా. అయితే మనకి బహుళ ప్రాచుర్యంలో ఉన్నవైతే కనుక ఈ శ్రీ పంచమి అనేది ఒకటి, వసంత పంచమి అనేది ఒకటి ఎక్కువగా మనందరం తరచూ చేసుకునేది, అంటే ఎక్కువ మంది చేసుకునేది. సో ఈ శ్రీ పంచమి అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ శ్రీ అంటేనే అర్థమవుతుంది లక్ష్మీదేవి అని. కనుక ఈరోజు మనం ఏంటంటే ఇట్లా లక్ష్మిని సరస్వతి అంటే మామూలుగా మన అందరి యొక్క వాడుక భాషలో చెప్పాలంటే అత్తాకోడళ్ళు ఇద్దరిని కూడా పూజించడం అనేది ఉంటుంది ఒకే రోజుగా. మామూలుగా అయితే మనకి లక్ష్మీదేవిని సరస్వతి దేవిని అత్తాకోడలుగా మన పాతకాలం వాళ్ళు ఎక్కువ మంది పిలుస్తూ ఉండేవాళ్ళు. సో అందుకని ఆ రకంగా మరి విష్ణు యొక్క మానస పుత్రుడు బ్రహ్మ కాబట్టి, బ్రహ్మ భార్య కాబట్టి ఆవిడ కోడల కింద అనమాట. సో మొత్తానికైతే కనుక ఇద్దరిని ఒకే రోజు పూజించడం అనేది ఒక కేవలం చైత్రమాసంలో, అది కూడా పంచమి రోజు మాత్రమే, శుక్ల పంచమి రోజు మాత్రమే అటువంటి అవకాశం ఉంది మనకి. ఇంకా మిగతా అన్ని పండుగలు అంటే దేవీశరణ నవరాత్రుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళిద్దరికి సపరేట్గా వేరు వేరు రోజుల్లో పూజించడం అనేది ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరిని ఒకే రోజు పూజించడం అనేది జరుగుతుంది. అయితే ఈ శ్రీ పంచమి అనేది ఎందుకు మనం చేసుకోవాలంటే కనుక ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇబ్బంది అనేది ఆర్థికపరమైనది. అంటే డబ్బు సంపాదించడం అనేది ఒక ఎత్తు అయితే కనుక దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవటం అనేది ఒకటి, తర్వాత వచ్చినది మిగుల్చుకోవటం అనేది ఒకటి. కానీ ఇవి రెండు సాధారణంగా సాధ్యం కాని విషయాలు. అంటే 1,00,000 వచ్చిన వాడికి అది ఏమైపోతుందో తెలీదు, మరి 2,00,000 వచ్చిన వాడికి అది ఏమైపోతుందో తెలియదు. తెల్లారేపటికి మళ్ళీ చూసుకుంటే మొదటిగా వస్తున్న వైనాలే ఎక్కువ ఇళ్లలో కనపడుతూ ఉంటాయి. కనుక ఈ ఆర్థికంగా ఈ స్థిరంగా ఉండటం అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన పూజ. సో అందుకని దానికోసం మనం ఈ శ్రీ పంచమిని ఎలా వినియోగించుకోవాలి, ఎందుకు వినియోగించుకోవాలంటే ఇందాకే చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక బాధలు తీరడానికి, అప్పుల బాధ లేకుండా ప్రశాంతంగా జీవితాలు వెళ్ళిపోవడానికి, ఆ రకంగా మనం ప్రతి ఒక్కరిని కూడా లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి. పైగా వసంత మాసం అనేది ఏంటంటే మనకి తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వసంత ఋతువు వచ్చే చైత్రమాసం అనేది ఏదైతే ఉంటుందో తెలుగు మాసాలలో ఇదే మనకి మొదటిది. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ చైత్రమాసం వచ్చేదాకా మనం ప్రస్తుతం సంవత్సర ఆరంభ కాలంలో ఉన్నాం. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం మన పెద్దవాళ్ళు ముందుగా లక్ష్మీదేవిని పూజించుకోవటం అనేది కూడా మనకి ఇచ్చారు మన విధి విధానాల్లో. కనుక ఇక్కడ లక్ష్మీదేవిని మరి ఏ రకంగా పూజించుకోవాలి, ఈరోజు 9 ఒత్తులు వేసి నేతితో దీపం పెట్టాలి. అది కూడా ఆవు నెయ్యి అయితే కనుక మరింత శ్రేష్టము. తర్వాత మీ ఇంట్లో కనుక ఒకవేళ తులసి కోట కనుక ఉంటే ఈరోజు తులసి కోట దగ్గర కూడా 3 ఒత్తులు వేసి, అంటే కుందులు ఎన్నైనా ఉండొచ్చు, ఒత్తులు మాత్రం 3 ఒత్తులేమో తులసి కోట దగ్గర, 9 ఒత్తులు మన ఇంట్లో దేవుడి దగ్గర. ఈ రకంగా అంటే మొత్తం మీద 12 ఒత్తులు వస్తాయి. కనుక ఈ 12 ఒత్తులతో దీపం వెలిగించాలి, అది కూడా ఆవు నేతితో. తర్వాత మరి పూజ ఏం చేయాలంటే కనుక సేమ్ మనకి ఏదైనా లక్ష్మీ పూజ అలాగైతే ప్రతిరోజు శుక్రవారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రకంగా శ్రీ సూక్తంతో పూజ చేయటం అనేది ఉంటుంది. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది, ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః అలాగని చెప్పి 108 నామాలు ఉంటాయి. ఆ 108 నామాలతో అర్చన చేసుకోవటం అనేది ఒకటి. అయితే ఒకవేళ అవేం లేకపోతే తేలిగ్గా మంత్రం అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓం శ్రీం శ్రీం అని 3 సార్లు అలా, ఓం శ్రీం 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 మహాలక్ష్మే నమః
ఓం శ్రీం 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 మహాలక్ష్మి నమః. చాలా తేలిక. సో దీన్ని మన శక్తానుసారం జపించడం అనేది, అంటే ఒక మాల అంటే 108 సార్లు అనమాట. అర్ధమాల అంటే 54, పావుమాల అంటే 27. సో అది వాళ్ళ తీరిక ఓపిక, ఆ రకంగా చదువుకోవటం అనేది అది. మరి లక్ష్మీదేవికి ఈవిడికైనా సరే అన్నపరవాన్నం కానీ కలకండ కానీ చాలా మంచిది. ఈ రెండిట్లో ఏదున్నా పర్వాలా. అయితే అన్నపరవాన్నం లక్ష్మీదేవికి పెట్టేప్పుడు మాత్రం ఖచ్చితంగా సుగంధ ద్రవ్యాల్లో ఏదో ఒకటి వేయాలి. యాలకులు కానీ లవంగాలు కానీ ఇలా ఏదైనా సరే సుగంధ ద్రవ్యాలు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఆ రకంగా వేసి నివేదన చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా మన ఆర్థిక బాధల్లో ఎంతో కొంత తీరటం అనేది, కొంత ప్రశాంతంగా మన ఇల్లు సాగటం అనేది ఉంటుంది. ఇదే మంత్రాన్ని ఎప్పుడైనా సరే మనం ప్రతిరోజు కూడా ఎవరికి చేతనైనంతసార్లు చదువుకున్నా కూడా చక్కగా లక్ష్మి అనుగ్రహం మనందరికీ కూడా లభించడం అనేది ఉంటుంది. ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఈసారి వస్తున్న ఈ పంచముల రోజు ఏదైతే వసంత పంచమి శ్రీ పంచమి ఒకే రోజు వస్తుంది కాబట్టి ఉదయం సరస్వతి దేవికి, సాయంకాలం లక్ష్మీదేవికి పూజించవచ్చు అంటారా? అంటే మనకి సాయంకాలం దాకా తిథి అనేది ఉండదు. సో మనకి ఇంచుమించుగా మధ్యాహ్నం 4 సుమారుగా ఆ టైంకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది పంచమి. కనుక మనకి పంచమి అనేది ఇంపార్టెంట్. అక్కడ మళ్ళీ షష్ఠి వచ్చేస్తే ఈ పూజ చేయటం అనేది ఉండదు కదా. సో అందుకని ఏదైనా సరే, అందుకని అది కాక ఒకే పూజ ఇద్దరూ చేయాలనేది కాదు. విద్యార్థుల కోసం ఒక పూజ, మన యొక్క సంపద శ్రేయస్సు బాగుండటం కోసం లక్ష్మీదేవి పూజ. సరే మీరన్నట్టు పోనీ మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల కోసం సరస్వతి పూజ లేదా లక్ష్మీదేవి కోసం వాళ్ళ పూజ అనుకున్న గంట వ్యవధిలో 2 అయిపోతాయి. ఓకే, ఉదయాన్నే 2 చేసుకోవచ్చు. 2 కూడా గంట, మహా అయితే గంట మించి పట్టు ఒక్కొక్కటి. సో ఒక 7 నుంచి 9 దాకా కూర్చున్నా కూడా 2 గంటల్లో మొత్తం అయిపోతాయి. సో అందుకని అంత మళ్ళీ మధ్యాహ్నం అంటే మనకి మళ్ళీ తిథి తేడా వచ్చేస్తుంది. సో అందుకని ఆ రకంగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు విద్యార్థులు మొత్తానికి ఉదయాన్నే వసంత పంచమి యొక్క విశిష్టత అంటే సరస్వతి దేవికి పూజించడం, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి చదువు కోసం, విద్య కోసం వాళ్ళు పూజించవచ్చు అంటారు. తప్పకుండా. ఓకే, అలాగే మన సరస్వతి దేవికి, లక్ష్మీదేవికి అన్నారు. లక్ష్మీదేవికి కూడా వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు గనక ఏదైతే గురుగారు చెప్పిన స్తోత్రం ఉందో ఆ ఒక స్తోత్రాన్ని 108 సార్లు అన్నారు కదా గురుగారు. వాళ్ళ ఓపిక 108 లేదా 54, 27 విన్నారు కదా. సో ఇలా ఈ స్తోత్రాన్ని కనుక మనము అక్కడ తీసుకొని 108 సార్లు కానీ పూర్తి చేస్తే మనం అనుకున్నది అని కాదు, ఆ రోజు ఒక పంచమి నాడు ఇది ఒక స్తోత్రాన్ని మనం నిర్వహించుకొని పూజిస్తే మాత్రం చాలా మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని గురుగారు చెప్తున్నారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.